Hi students, hi friends, how are you? I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. అందులో భాగంగా మనకి స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో భాగంగా మనకి డే 16కి వస్తాం. డే 16లో ఏంటంటే మనకి వాంట్ టు అంటే కోరిక అన్నమాట. సో చెయ్యాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను, పడుకోవాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, ఇలా మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఈ వాంట్ అనే హెల్పింగ్ వర్బ్ మోడల్ యాక్సిల్ వర్బ్ యూజ్ చేసి మనం చెప్పొచ్చు అన్నమాట. అది ఎలాగో ఈరోజు చూద్దాం. సో వెర్బ్స్ అయితే మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి అన్నీ ఇస్తున్నట్టే, ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెర్బ్స్ అన్నీ ఇస్తున్నట్టే. సో ఇంకా నేను ఏవైతే ఇవ్వలేదో అవన్నీ కూడా రేపు నుండి జంబుల్ అంటే అన్నీ కూడా మిక్స్ అయ్యి వస్తాయి. ఇప్పటి వరకు ఏంటంటే మొత్తం ఏ నుండి జెడ్ వరకు అన్ని వెబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపు నుండి ఏంటంటే మనకి ఇంకా 5 క్లాసులు ఉన్నాయి. సో ఈ 5 క్లాసులో మిక్సింగ్ వెబ్స్ ఉంటాయి అన్నీ కూడా. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా సెలెక్ట్ చేసి ఇస్తాను. సో ఈ వెబ్స్ వస్తే చాలండి మనం ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే, ఒక వెర్బ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్పీక్ అనే వెర్బ్ తీసుకున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నానా? ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదు. డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదా? వై డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు? వై డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను? వే డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడాలనుకుంటున్నాను? హౌ డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనుకుంటున్నాను? ఇలాగ మనం క్వశ్చన్ వర్డ్స్ పెట్టి ఎలాగైనా మాట్లాడచ్చు. చూడండి, ఇప్పుడు ఈ 4 కూడా నేను చూడకుండా చెప్తాను, మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ అనేది గ్యారెంటీగా వస్తుంది. మీకు ఎవ్వరు ప్రాక్టీస్కి లేకపోయినా సరే మీకు మీరే ప్రాక్టీస్ చేసుకుని ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది గ్యారెంటీగా వస్తుంది. చూడండి, ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నానా? ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకోవడం లేదు. డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదా? హౌ డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనుకుంటున్నాను? వే డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడాలనుకుంటున్నాను? వాట్ డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఏం మాట్లాడాలనుకుంటున్నాను? వై డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు? సో ఇలాగ మనం క్వశ్చన్ వర్డ్స్ పెట్టి చూసాను. నేను ఇప్పుడు ఒక 8-9 సెంటెన్స్ చెప్పాను. సో చూడకుండా అలాగే మీరు ఒక వెర్బ్ తీసుకొని అలా డైలీ మీకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అర్థం ఉంది, ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇంకా మనం తక్కువ వెబ్స్ ఉన్నాయి, ఇంకా అయిపోయి మనకి వెబ్స్. ఇప్పుడు వెరిఫై, సరిచూచుట. ఐ వాంట్ టు వెరిఫై మై రిజల్ట్స్. నేను నా రిజల్ట్స్ని సరిచూసుకోవాలనుకుంటున్నాను. లేదంటే ఐ వాంట్ టు వెరిఫై మై ప్రాబ్లం. నా యొక్క సమస్యని నేను సరిచూసుకోవాలనుకుంటున్నాను. వీ వాంట్ టు వెరిఫై అవర్ మిస్టేక్స్. మా యొక్క మిస్టేక్స్ని మేము సరిచూడాలనుకుంటున్నాము. యూ వాంట్ టు వెరిఫై యువర్ మిస్టేక్. నీ యొక్క మిస్టేక్ని నువ్వు సరిదిద్దుకోవాలనుకుంటున్నావు. దే వాంట్ టు వెరిఫై దేర్ రిజల్ట్స్. వారి యొక్క రిజల్ట్స్ని వాళ్ళు సరిచూసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మనకి హీ సీ ఇట్కి వాంట్స్ టు అని వస్తుంది అనమాట, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కనుక. హీ వాంట్స్ టు వెరిఫై ఈజ్ రిజల్ట్. అతని యొక్క రిజల్ట్ను అతను సరిచూసుకోవాలనుకుంటున్నాడు. సీ వాంట్స్ టు వెరిఫై హర్ రిజల్ట్. ఆమె యొక్క రిజల్ట్ని ఆమె వెరిఫై చేసుకోవాలనుకుంటుంది, సరిచూడాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వెరిఫై. అది సో ఇది వెరిఫై చేసుకోవాలనుకుంటుంది, అది ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ వర్క్. వర్క్ అంటే ఏంటి? పని చేయడం అన్నమాట. ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. నేను ఈ కంపెనీలో పని చేయాలనుకుంటున్నాను. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, సార్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ సార్ బికాస్ ఐ వాంట్ టు డెవలప్ దిస్ కంపెనీ. సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ ఎంప్లాయీ ఇన్ దిస్ కంపెనీ అని మనం ఆ కంపెనీలో ఇంటర్వ్యూలో అన్నాం అనుకోండి, వాటి కాన్ఫిడెంట్ అని మనకి ఈజీగా జాబ్ వస్తుంది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ మనం అంటాం, ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. నేను ఈ కంపెనీలో పని చేయాలనుకుంటున్నాను. వీ వాంట్ టు వర్క్ ఇన్ ది స్కూల్. ఈ స్కూల్లో మేము పని చేయాలనుకుంటున్నాం. యూ వాంట్ టు వర్క్ ఇన్ దట్ ఆఫీస్. నువ్వు ఆ ఆఫీస్లో పని చేయాలనుకుంటున్నావు. ఇక్కడ ఆబ్జెక్ట్ నేను మార్చేస్తున్నాను, మీరు కూడా మార్చుకోండి. లేదంటే అదే ఒకే ఆబ్జెక్ట్ మీరు కంటిన్యూ చేయండి, ఏం ప్రాబ్లం. ప్రాక్టీస్ అనేది మనకి ఇంపార్టెంట్. దే వాంట్ టు వర్క్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు, పని చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, హీ వాంట్స్ టు వర్క్ ఇన్ ది స్కూల్. అతను ఈ స్కూల్లో పని చేయాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వర్క్ ఇన్ దట్ ఆఫీస్. ఆమె ఆ ఆఫీస్లో పని చేయాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వర్క్. ఇది పని చేయాలనుకుంటుంది. సో ఇలాగా మనం చెప్పచ్చు. వెయిట్ అంటే ఎదురు చూడడం. ఐ వాంట్ టు వెయిట్ ఫర్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుని కోసం ఎదురు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎదురు చూడాలనుకుంటున్నాను అనేది కంపల్సరీగా పెట్టాలి. నెక్స్ట్, వీ వాంట్ టు వెయిట్ ఫర్ యూ. నీ కోసం మేము ఎదురు చూస్తున్నాము, నీ కోసం మేము ఎదురు చూడాలనుకుంటున్నాము.
యూ వాంట్ టు వెయిట్ ఫర్ అ రిజల్ట్స్, ఆమె రిజల్ట్స్ కోసం నువ్వు ఎదురు చూడాలనుకుంటున్నావు. దే వాంట్ టు వెయిట్ ఫర్ దెమ్, వాళ్ళ కోసం వారు ఎదురు చూడాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు వెయిట్ ఫర్ హిజ్ రిజల్ట్, అతని రిజల్ట్ కోసం అతను ఎదురు చూడాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వెయిట్ ఫర్ హర్ రిజల్ట్, ఆమె రిజల్ట్ కోసం ఆమె ఎదురు చూడాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వెయిట్, ఇట్ వాంట్స్ టు వెయిట్, సో అది ఎదురు చూస్తుంది దేనికోసం, ఫర్ ఇట్స్ రిజల్ట్స్, దాని రిజల్ట్ కోసం అది ఎదురు చూస్తుంది అన్నమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వాస్, మనకి ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ కోవిడ్-19 కారణంగా, అది ఎలాగో ఇచ్చేద్దాం. ఐ వాంట్ టు వాష్ డైలీ 3 times, రోజు నేను 3 సార్లు చేతులు కడుక్కోవాలనుకుంటున్నాను. 3 సార్లు కాదు, ఇప్పుడు 5 సార్లు అయినా 10 సార్లు అయినా కడుక్కోవాలి. ఐ వాంట్ టు వాష్ మై హ్యాండ్స్ డైలీ 10 times, రోజు నేను 10 సార్లు చేతులు కడుక్కోవాలనుకుంటున్నాను. వీ వాంట్ టు వాష్ అవర్ క్లాత్స్, మా యొక్క బట్టలను మేము కడుక్కోవాలనుకుంటున్నమాట. యూ వాంట్ టు వాష్ యువర్ హ్యాండ్స్, నీ యొక్క చేతులు నువ్వు కడుక్కోవాలనుకుంటున్నావు. దే వాంట్ టు వాష్ దేర్ హ్యాండ్స్, వారి యొక్క చేతులను వారు కడుక్కోవాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు వాష్ హిజ్ హ్యాండ్స్, అతని యొక్క చేతులను అతను కడుక్కోవాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వాష్ హెర్ హ్యాండ్స్, ఆమె యొక్క చేతులను ఆమె కడుక్కోవాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వాష్, అది కడుక్కోవాలనుకుంటుంది. నెక్స్ట్ వేర్ అంటే ధరించుట, ఏవైనా బట్టలు కానీ ఏదైనా. ఐ వాంట్ టు వేర్ ఎ న్యూ డ్రెస్, నేను కొత్త బట్టలను వేసుకోవాలనుకుంటున్నాను, తొడుక్కోవాలనుకుంటున్నాను. వీ వాంట్ టు వేర్ న్యూ డ్రెస్, మేము కొత్త బట్టలను ధరించాలనుకుంటున్నాము. యూ వాంట్ టు వేర్ ఏ న్యూ సూట్, నువ్వు కొత్త సూట్ని ధరించాలనుకుంటున్నావు. దే వాంట్ టు వేర్ ఏ న్యూ క్లాత్స్, వాళ్ళు కొత్త బట్టలను ధరించాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు వేర్ న్యూ క్లాత్, సో అతను కొత్త బట్టలను, న్యూ డ్రెస్, అతను కొత్త డ్రెస్ను తొడుక్కోవాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వేర్ పంజాబీ డ్రెస్, సో ఆమె పంజాబీ డ్రెస్ ధరించాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వేర్, సో అది ధరించాలనుకుంటుంది, ఇది ధరించాలనుకుంటుంది. సో ఈ విధంగా మనం వేర్ గురించి చెప్పచ్చు మన. నెక్స్ట్ లాస్ట్ వాచ్ అంటే చూడడం. ఐ వాంట్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్, నేను ఇంగ్లీష్ మూవీస్ చూడాలనుకుంటున్నాను. వీ వాంట్ టు వాచ్ తెలుగు మూవీస్, మేము తెలుగు మూవీస్ చూడాలనుకుంటున్నాము. యూ వాంట్ టు వాచ్ ఎవ్రీథింగ్, సో ప్రతిదీ నువ్వు చూడాలనుకుంటున్నావు. దే వాంట్ టు వాచ్ హిస్ బిహేవియర్, అతని యొక్క బిహేవియర్ వాళ్ళు చూడాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు వాచ్ బాహుబలి మూవీ అతను చూడాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు వాచ్ గీతా గోవిందం, సో గీతా గోవిందం ఆమె చూడాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు వాచ్, సో ఇది చూడాలనుకుంటుంది. సో ఈ విధంగా మనం వాచ్ కూడా చెప్పచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకి చేయాలనుకుంటున్నాను, ఉండాలనుకున్నాను, రావాలనుకున్నాను, వెళ్ళాలనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళాలనుకున్నాను, ఐ వాంట్ టు గో దేర్, నేను అక్కడ వెళ్ళాలనుకున్నాను. వాళ్ళు ఇక్కడ రావాలనుకున్నారు, దే వాంట్ టు కమ్ హియర్. మనం వంట చేయాలనుకున్నాం, వీ వాంట్ టు కుక్ హియర్. సో ఇలాగ మనం ఏదైనా సరే టక ఇమీడియట్గా మనం చెప్పొచ్చు బికాస్ ఆఫ్ వెర్బ్స్. మీకు వెర్బులు కనుక కనీసం ఒక 200 వెర్బులు వస్తే మీరు ఏదైనా ఈజీగా చెప్పొచ్చు. అయితే దీని మీద మనకి కింద డిస్క్రిప్షన్లో టెస్ట్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్. ఓన్లీ 10 బిట్లు ఇస్తాను, తెలుగులో ఇస్తాను, అవి ఇంగ్లీష్లో రాయాలి. మీరు ఇంగ్లీష్లో రాస్తే అది మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసినట్లయితే 9 గంటలు నేను కీ పెడతాను. సో దాన్ని చూసుకొని మీరు రాయొచ్చు. ఇప్పుడు ఈరోజు టాపిక్, రోజుకు ఒక టాపిక్ ఇస్తున్నాను. ఆ టాపిక్ మీద మీరు ఖచ్చితంగా వర్క్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది ఇంకా ఈజీగా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక కొత్తగా ఇస్తానమాట. మీరు ఒక టీవీ యాంకర్, ఓకే, టీవీ యాంకర్. సో మన సీఎం అనే అతను టీవీకి వచ్చారన్నమాట. సో మీరు ఒకే ఒకటి మూవీ చూసి ఉంటారు. సో అందులో ఇంటర్వ్యూ చేస్తారు కదా, అలాగా మీరు ఇంటర్వ్యూ సీఎం చేయాలన్నమాట. ఇంటర్వ్యూ సీఎం చేసినప్పుడు మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో అదేవిధంగా సీఎం ఏ ఆన్సర్లు చెప్తారు అనేది కాన్వర్జేషన్ నాకు కావాలి. జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ కాన్వర్జేషన్స్ కావాలి. సో అలా మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా బాగా వస్తుంది. సో కాన్వర్జేషన్స్ అయితే రాయండి. చిన్న టాపిక్, ఈ 10 సెంటెన్స్తో పాటు ఇది రాయండి. రోజుకొక టాపిక్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకి బాగా వస్తుంది ఇంగ్లీష్ ఈ టాపిక్స్ రాయడం వల్ల, చిన్న యాక్టివిటీస్ రాయడం వల్ల. కనుక ఇది బాగా రాయండి, మీకు ఇంగ్లీష్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.